ఓకేనండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీజే ఎడ్యుకేషన్ తెలుగు. పాలిటీ క్లాసెస్‌లో భాగంగా లాస్ట్ క్లాస్‌లో మనం 1919 భారత ప్రభుత్వ చట్టం అండ్ మాంటేగ్ జేమ్స్‌ఫర్డ్ సంస్కరణల గురించి నేర్చుకోవడం జరిగింది. అలాగే సైమన్ కమిషన్ సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ క్లాస్‌లో నెహ్రూ రిపోర్ట్ గురించి ఏదండి నెహ్రూ రిపోర్టు, భారత ప్రభుత్వ చట్టం, వీటి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఎస్. ఎస్. ఓకే. యా. ఇక్కడ ఓకే. ఇదండి నెహ్రూ రిపోర్ట్. నెహ్రూ రిపోర్ట్. ఈ నెహ్రూ రిపోర్ట్ లేదా దీన్నే నెహ్రూ నివేదిక అని చెప్పేసి అంటారు. ఇది ఏ సంవత్సరంలో ఇచ్చారు? నెహ్రూ రిపోర్ట్ లేదా నెహ్రూ నివేదిక అని అంటే మనకి ఏ సంవత్సరం అండి? 1928లో ఈ నెహ్రూ రిపోర్ట్ లేదా నెహ్రూ నివేదిక అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకి దీని ముందు క్లాస్లో చెప్పుకున్నాం, సైమన్ కమిషన్ 1927లో ఏర్పాటు చేశారు అండ్ 28లో 2 పర్యాయాలు రావడం జరిగింది అని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. 1927లో ఏర్పాటు చేసినటువంటి సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినందుకు అప్పటి భారత వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి లార్డ్ బిర్కెన్హుడ్ నవంబర్ 24న ఎప్పుడండి? నవంబర్ 24న బ్రిటిష్ ఎగువ సభలో మాట్లాడుతూ అసలు మీ భారతీయులందరికీ సమ్మతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా అని చెప్పేసి భారతీయ నాయకులను అవహేళన చేస్తూ అంటే ఒక సవాల్ విసిరాడు అనమాట. ఎవరు? బిర్కెన్హుడ్. ఇది ఇంపార్టెంట్. ఓకే. ఎవరండి? బిర్కెన్హుడ్. ఓకే. అవమానం చేశాడు లేదా అవహేళన చేశాడు లేదా ఛాలెంజ్ విసిరింది ఎవరు అని చెప్పేసి అంటే బిర్కెన్హుడ్ అనమాట. అంటే మీ భారతదేశానికి అందరికీ సమ్మతమైనటువంటి ముందు రాజ్యాంగం తయారు చేసుకుంటారా బాబు, దాని తర్వాత మీరు స్వతంత్రం గురించి మాట్లాడండి అన్నట్టుగా మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఈ సవాల్ మన భారత కాంగ్రెస్ నాయకులు ఈ సవాల్ని తీసుకోవడం జరిగింది. ఈ సవాల్ని తీసుకొని కాంగ్రెస్ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన, ఎవరండి? మోతీలాల్ నెహ్రూ అధ్యక్షన 1928 మే 19వ తారీఖున బొంబాయి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేని కొరకు? రాజ్యాంగ రచన కొరకు. ఎక్కడ ఏర్పాటు చేశారు ఇది అంటే బొంబాయి. ఈ బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ రచన కోసం మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మరి ఇందులో ఎంతమంది సభ్యులు అని అంటే దీంట్లో 9 మంది సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరికీ అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ అనమాట. ఈ విధంగా ఒక 9 మంది సభ్యులతో ఒక ఉప సంఘాన్ని నియమించారనమాట. ఈ నెహ్రూ ఏమని నివేదిక ఇచ్చింది? ఈ నెహ్రూ నివేదికలో ముఖ్యమైన అంశాలు ఏంటి అని చూసినట్లయితే భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తిని ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు మరియు స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే 2 అంశాల ఆధారంగా చేసుకొని భారతదేశంలో ఒక సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇదండి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అలాగే స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు మరియు స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే విధంగా ఒక సమైక్య విధానాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కార్యనిర్వాహక శాఖ
శాసనశాఖకు బాధ్యత వహించాలి అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నెహ్రూ నివేదికలో ఏదైతే కార్యనిర్వాహక శాఖ ఉందో, కార్యనిర్వాహక శాఖ, ఈ కార్యనిర్వాహక శాఖ అనేది ఎగ్జిక్యూటివ్ శాఖ. అంటే ఈ కార్యనిర్వాహక శాఖ అనేది శాసనశాఖకి బాధ్యత వహించాలి అనేది కూడా ఈ నెహ్రూ నివేదికలో చెప్పడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసన మండలిలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావనించారు. ఏంటండి, 19 ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఈ నెహ్రూ నివేదికలో రావడం జరిగిందనమాట. ఎన్ని? 19 ప్రాథమిక హక్కులు, 19 ప్రాథమిక హక్కుల ప్రస్తావన కూడా రావడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటిసారిగా ఏదండి, భారతదేశంలోనే మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించింది ఎవరంటే నెహ్రూ రిపోర్టు. ప్రాథమిక హక్కులను సూచించింది నెహ్రూ రిపోర్టు. ఇది ఆ నెహ్రూ రిపోర్టుకి సంబంధించి. నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1928లో ఏర్పాటు చేశారు. ఈ నెహ్రూ రిపోర్టుకు కారణం ఏంటి అంటే, నెహ్రూ నివేదిక ఒక ఉపసంఘంగా ఏర్పడి ఈ నివేదిక ఇవ్వడానికి కారణం ఏంటంటే, బిర్కెన్ హుడ్ అనే ఆయన లండన్లో, బ్రిటన్లో ఎగువ సభలో మన జాతీయ నాయకులను విమర్శిస్తూ, అసలు మీ భారతదేశానికి అందరికీ సమ్మతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా, ముందు రాజ్యాంగ రచన చేయండి, దాని తర్వాత మీరు స్వతంత్రం గురించి ఆలోచించండి అన్నట్టుగా ఒక అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. దీన్ని ఛాలెంజ్గా చేసుకున్నటువంటి మన ఐఎన్సీ నాయకులు మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం 1928 మే 19వ తారీఖున బొంబాయిలో ఏర్పాటు చేశారు. దీనికి ఒక 9 మంది సభ్యులను కూడా పెట్టడం జరిగిందనమాట. ఈ రిపోర్ట్లో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే ఒక సమైక్య విధానాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కార్యనిర్వాహక శాఖ అనేది శాసనశాఖకు బాధ్యత వహించాలి. ఒక 19 ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రస్తావన కూడా దీంట్లో రావడం జరిగిందనమాట. అలాగే మన అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నారు కదా, అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసన మండలిలో కనీసం ఒక 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలు కేటాయించాలి అని కూడా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 1935 చట్టం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 1935 చట్టం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బ్రిటిష్ ప్రభుత్వం భారత పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టాలన్నింటిలో సమగ్రమైనది, అతి పెద్దది మరియు ముఖ్యమైనది అని దీన్ని అంటాం. ఎందుకు ఈ పదాలు వాడుతున్నాం అంటే, మన భారత స్వతంత్రం ఎప్పుడైతే 1947 తర్వాత మన భారత స్వతంత్రం వచ్చింది కదా, దాని తర్వాత రాసుకున్నటువంటి రాజ్యాంగంలో 70% పైగా అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 70% పైగా అంశాలు ఈ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. ఏ చట్టం? 1935 చట్టం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. 1935 చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. అయితే చూడండి, అంతా దగ్గర మనకి 70% అంశాలను ఈ 1935 చట్టం దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అందుకు గాను ఈ చట్టాన్ని మనం ఏమంటాం? సమగ్రమైనది, అతి పెద్దది, అతి ముఖ్యమైనది అని కూడా చెప్తాం అనమాట. అయితే ఈ 200 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలోనే ఆమోదించినటువంటి అతి పెద్ద చట్టం అన్నమాట ఇది. ఓకే, 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదించబడిన అతి పెద్ద చట్టం. అలాగే బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదించబడినటువంటి పెద్ద చట్టం. ఓకే, ఇది అంటే బ్రిటిష్ పార్లమెంటుకు చరిత్రలోనే ఇది ఒక పెద్ద చట్టం అని చెప్పేసి చెప్పొచ్చు. భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారంగా ఈ చట్టాన్ని పేర్కొంటాం. మన భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారంగా ఈ చట్టాన్ని పేర్కొనడం జరుగుతుంది. ఈ చట్టంలో 321 అధికరణలు, 10 షెడ్యూల్స్, ఏనండి 365 అధికరణలు, 10 షెడ్యూళ్ళు, 14 భాగాలుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఎలాగా? 321 అధికరణలు, 10 షెడ్యూల్స్, 14 భాగాలు. మరి ప్రస్తుత భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అంటే, ఉపభాగాలు కూడా కలుపుకున్నట్లయితే దగ్గర 495 అధికరణలు, 25 భాగాలు, జనరల్గా 22 ఉంటాయి.
3 ఉపభాగాలు ఉంటాయన్నమాట. 14A ఇలా అని చెప్పేసి. అలాగే సారీ ఎన్ని 12 షెడ్యూల్స్, 495 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు. ఓకే. జనరల్గా ఉమ్మడి స్టార్టింగ్లో అయితే 22 భాగాలే ఉంటుండే. దాని తర్వాత ఒక 3 భాగాలు కూడా 3 భాగాలు యాడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ విధంగా ఉంది. ఓకే. అయితే భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ చట్టం నుంచి 70% పైగా అంశాలను, అనగా సుమారు 247 అంశాలను ఈ చట్టాల నుంచే స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం మనం అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం దీని నుంచి ఎక్కువ అంశాలు తీసుకోవడం జరిగింది అని చెప్పొచ్చు. అందుకే దీన్ని ఏమంటామంటే ఈ 1935 చట్టాన్ని ఏమంటాం, భారత రాజ్యాంగానికి నకలు అని చెప్పేసి అంటాం. అంటే ఒక జిరాక్స్ అని చెప్పేసి అని అంటాం అనమాట. భారత రాజ్యాంగానికి మాతృక అని చెప్పేసి కూడా ఈ చట్టాన్ని అంటాం. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యంగా పేర్కొనబడింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా అడుగుతాడు బిట్టు, భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం అని ఏ చట్టాన్ని అంటాడని చెప్పేసి మనకి 1935, 1909, 1919, 1858 ఇలా ఇస్తాడు. 1935 అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఆన్సర్ పెట్టాలి. అలాగే డిడి బాసు అభిప్రాయం ప్రకారం ఈ చట్టాన్ని మాతృకాన్ని అభివర్ణించారు. అంటే 1935 చట్టాన్ని మాతృకాన్ని అభివర్ణించింది ఎవరు అని అడుగుతారు. డిడి బాసు. ఏ విధంగా అడగచ్చు. ఓకే. ఇంతకీ అసలు ఈ 1935 చట్టంలోని ముఖ్యాంశాలు ఏంటి, ఇంపార్టెంట్ ఎటువంటి సంస్కరణలు జరిగినాయి అనేది చూద్దాం. మనకి సైమన్ కమిషన్ సూచనలు అనుసరించి అఖిల భారత సమైక్య ఏర్పాటుకు దేశంలో బ్రిటిష్ సమైక్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదండి బ్రిటిష్ సమైక్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి ఆ తరహా అంటే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ చేశారు. ఆల్రెడీ దీనికి ముందు చట్టంలోనే చెప్పాం అధికారాల పంపిణీ చేశారని. అయితే కొన్ని మార్పులు చేశారనమాట. ఏంటి ఆ మార్పులు అని అంటే చూడు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అన్నాం కదా. ఏంటిది దేశ ప్రాముఖ్యత లేదా జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలన్నీ దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, రైల్వేలు, పోస్ట్ ఆఫీసు ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేయడం. అయితే ఇక్కడ ఎన్ని అంశాలు ఏర్పాటు చేశారు? 59 అంశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఎన్ని? 59 అంశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఏర్పాటు చేశారు అని అంటే 54 అంశాలు ఏర్పాటు చేశారు. ఆల్రెడీ చెప్పాం రాష్ట్ర జాబితా అంటే ప్రాంతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలు. ఓకే. దీన్ని ప్రొవిన్షియల్ జాబితా అని కూడా అనొచ్చు అనమాట. దీంతో పాటు ఈ చట్టంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఉమ్మడి జాబితా. ఏదండి? ఉమ్మడి జాబితాను కూడా ఏర్పాటు చేశారు. ఏంటి అసలు ఈ ఉమ్మడి జాబితా అని అంటే చూడండి, ఉమ్మడిగా అంటే కేంద్రం రాష్ట్రానికి మధ్య ఉమ్మడిగా ఉన్నటువంటి అంశాలు అనమాట. అంటే వివాహం, అలాగే విడాకులు, వారసత్వం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. మరి ఇవి ఎన్ని అంశాలు అని అంటే 36 అంశాలు. కేంద్ర జాబితాలో 59 అంశాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి జాబితాలో 36 అంశాలని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే కాన్కరెంట్ లిస్ట్ అని అంటారు. ఉమ్మడి జాబితాని ఏమంటాం? కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి అని అంటాం. అంటే ఏంటంటే ఈ జాబితాలోని అంశాల మీద కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పించారు. ఈ ఉమ్మడి అంశాల్లో కేంద్రము వీటికి సంబంధించి చట్టాలు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించి చట్టాలు చేయొచ్చు. ఈ విధంగా విభజించారు. ఫస్ట్ది కేంద్ర జాబితా, రెండోది రాష్ట్ర జాబితా, మూడోది ఉమ్మడి జాబితా. మరొక జాబితాను కూడా ఏర్పాటు చేశారండి. ఏంటండి ఇది? అవశిష్ట అంశాలు అని అంటారు. ఏంటి? అవశిష్ట అంశాలు. ఏంటి అసలు ఈ అవశిష్ట అంశాలు అంటే ఏంటి అంటే పై 3 జాబితాలలో పేర్కొనబడని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కొత్తగా వచ్చే అంశాలు అని అంటారు. అంటే అవశిష్ట అంశాలు పేర్కొంటూ వాటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్కి అధికారాలు కల్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే అంతరిక్షం అనేది ఉంది.
అంతరిక్షం అనేది ఒక అవశిష్ట అంశం అనమాట. అలా ఈ ఏదైనా కొత్త అంశం ఏదైనా వచ్చినట్లయితే దాని మీద అప్పట్లో గవర్నర్ జనరల్కి అవకాశం కల్పించడం జరిగింది. ఇది 1935కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఇంకా ఉన్నాయి. ఇకపోతే అలాగే మనకి శాసనసభలో కూడా ఒక మార్పు తీసుకురావడం జరిగింది. ఏంటి? కేంద్ర శాసనసభ అంటాం, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం కదా, ఇదండి కేంద్ర శాసనసభ. కేంద్ర శాసనసభ. ఈ కేంద్ర శాసనసభలో కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆల్రెడీ లాస్ట్ చట్టంలో చెప్పాం ఇదే. కేంద్రంలో ద్విసభా విధానంను కొనసాగిస్తూ సభలోని సభ్యుల సంఖ్యను పెంచారు. ఆల్రెడీ ఎప్పుడు ఏర్పాటు చేసి దీని ముందు చట్టంలో చెప్పుకున్నాం. దీంట్లో కొనసాగించారు. సేమ్ అది ముందు చట్టంలో ఏదైతే చెప్పారో 1919 చట్టం, దాని తర్వాత ఈ 1935 చట్టంలో కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగించడం జరిగిందనమాట. ఓకే, ద్విసభ అంటే మనకు తెలుసు ఏమని, ఇది ఎగువ సభ, ఇది దిగువ సభ అని చెప్పేసి అని అంటాం. దీన్నే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం, ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. అయితే ఇక్కడ సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. ఈ ఎగువ సభల సభ్యుల్ని 260కు పైగా పెంచడం జరిగింది. ఓకే, వీరిలో 1/3 వంతు సభ్యులను స్వదేశీ సంస్థాన ప్రతినిధుల నుంచి కేటాయించడం జరిగిందనమాట. 1/3 వంతు ఎవరిని? స్వదేశీ సంస్థానాలు. 1/3 వంతు స్వదేశీ సంస్థానాల నుంచి కేటాయించడం జరిగింది. అదే దిగువ సభ అంటాం, దీన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటాం. వీరి ఎంతమంది అని అంటే 375 మంది. ఓకే, 375కు పెంచడం జరిగింది సభ్యుల సంఖ్యను. వీరిలో కూడా సేమ్ 1/3 వంతు స్థానాలు స్వదేశీ సంస్థానాల నుంచి కేటాయించడం జరిగింది. ఇది ఇక్కడ జరిగింది. సేమ్ ద్విసభా విధానాన్ని కొనసాగించారు. అయితే ఇక్కడ సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. మరి రాష్ట్రంలో ఎట్లాంటి మార్పులు జరిగింది అని చూద్దాం. ఇదండి రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదండి ద్విసభ. అదే 1919 చట్టంలో ఏ విధానం ఉండేది? ద్వంద్వ ప్రభుత్వం ఉండేది. ద్వంద్వ ప్రభుత్వం, రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా అని చెప్పేసి ఉండేది. అలా కాకుండా రాష్ట్రంలో కూడా ఈ ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 11 బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అప్పటికి ఈ 1935 నాటికి 11 బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో 6 రాష్ట్రాల్లో ఈ ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 11 ప్రాంతాలు ఉంటే ఇందులో 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రాలు ఏంటి అని కూడా అడగొచ్చు. 6 రాష్ట్రాలు ఏంటి అని అంటాడు. ఏంటి? అస్సాం, అలాగే మన మద్రాస్, బీహార్, అస్సాం, మద్రాసు, బీహార్, బాంబే. ఓకే, బాంబే, యూపీ అంటే యునైటెడ్ ప్రావిన్స్ అనేవారు అప్పుడు దీన్ని యునైటెడ్ ప్రావిన్స్. ఆరోది ఏంటంటే మన బెంగాల్. ఓకే, చూడండి, రాష్ట్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది 1935 చట్టం ప్రకారం. రాష్ట్రంలో ఏ రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు అని అంటే అస్సాం, మద్రాసు, బీహార్, బాంబే, ఉత్తరప్రదేశ్, బెంగాల్. ఈ రాష్ట్రాలలో ఈ ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అలాగే ఈ చట్టం ద్వారా రాష్ట్రాలకు ఒక స్వయం ప్రతిపత్తిని కల్పించారు. స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి చూడండి. ఎగ్జాంపుల్ అంటే 1919 చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ఈ చట్టం ద్వారా రద్దు చేశారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి రాష్ట్రాల్లో ఉన్న రిజర్వ్ మరియు ట్రాన్స్ఫర్ జాబితాలను రద్దు చేసి రాష్ట్ర జాబితాలోని 54 అంశాలు ఏంటంటే రాష్ట్ర జాబితాలోని రాష్ట్ర జాబితాలోని 54 అంశాలపై భారతీయ మంత్రులకు అవకాశం కల్పించడం జరిగిందనమాట. ఈ రాష్ట్ర జాబితా మీద 54 అంశాల పట్ల భారతీయ మంత్రులకు, ఎవరైతే భారతీయ మంత్రులు ఉన్నారో ఈ భారతీయ మంత్రులకు అవకాశం కల్పించడం జరిగిందనమాట. భారతీయ మంత్రులకు అవకాశం కల్పించడం జరిగింది. ఎన్ని అంశాలకు సంబంధించి? 54 అంశాలు. దీని ముందు ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్ అంశాలు ఉన్నాయి కదా, వాటిని కంప్లీట్గా రద్దు చేసేయడం జరిగిందనమాట. అలాగే కేంద్రంలో మళ్ళీ ద్వంద్వ పాలన అంశం అనేది కూడా తెర మీదకి వచ్చింది. ఏంటి ద్వంద్వ పాలన చూద్దాం.
కేంద్రంలో ద్వంద్వ పాలన. రాష్ట్రాల్లో రద్దు చేసినటువంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని విధానాన్ని 1935 చట్టం ద్వారా కేంద్రంలో ప్రవేశపెట్టారు. ఎక్కడ? కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని. ఓకే, ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో ప్రవేశపెట్టారు. ద్విసభ విధానమే, దాంతోపాటు ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టారు. ఏంటి ద్వంద్వ ప్రభుత్వ విధానం అంటే? ఏం లేదు, సేమ్ రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్, అంటే కొన్ని అంశాల మీద వీరికి అవకాశం ఇచ్చి ప్రాముఖ్యత అంశాల మీద వాళ్ళు తీసుకోవడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాల్లో రద్దు చేసినటువంటి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ప్రకారం కేంద్రంలో ప్రవేశపెట్టారు. ప్రాముఖ్యం కలిగినటువంటి అధికారాలు, ఆదాయం కలిగినటువంటి అంశాలను రిజర్వ్డ్ జాబితా అంటారు. రిజర్వ్డ్ అంటే అది ఇంపార్టెంట్ శాఖలు అనమాట. వాటిపై బ్రిటిష్ జనరల్కి అధికారం కల్పించారు. ఎవరికి ఆ అధికారాలు కల్పించారు? బ్రిటిష్ జనరల్కి. ఏదైతే ప్రాముఖ్యత ఉంటుందో అవి, ఆదాయం ఏదైతే ఎక్కువగా వస్తుందో అవి, వీటికి గవర్నర్ జనరల్కి కేటాయించడం జరిగిందనమాట. అయితే ప్రాముఖ్యం లేని అంశాలు ఉంటాయి. ఏంటి? అధికారాలు కానీ, ఆదాయం కానీ మరియు ప్రాముఖ్యం లేని శాఖలను ట్రాన్స్ఫర్ జాబితాలో పెట్టి వాటి మీద, అంటే ప్రాముఖ్యత లేని అంశాలు, ఆదాయం లేని, ఓకే, ప్రాముఖ్యత లేని, ఆదాయం లేని ఈ శాఖలకు ఎవరికి అధికారం ఇచ్చారు? భారతీయ మంత్రులకు ఇచ్చారు. ఈ భారతీయ మంత్రులకి ఇవ్వడం జరిగిందనమాట. దీంతో మరి మళ్ళీ ఈ చట్టం మీద వ్యతిరేకత వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఈ చట్టాన్ని కూడా విమర్శించడం జరిగింది. అయితే ఈ చట్టంలో ఉన్న మరొక ముఖ్యమైన అంశాలు ఇవి చూసినట్లయితే, కేంద్రంలో ద్విసభ విధానం ప్లస్ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని కంప్లీట్గా రద్దు చేసి ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ద్విసభ విధానం ఏర్పాటు చేసిన అప్పటి రాష్ట్రాలు, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఏంటంటే అస్సాం, మద్రాస్, బీహార్, బొంబాయి, ఉత్తరప్రదేశ్, బెంగాల్. ఇది ఓకే. నెక్స్ట్ మనకి ఈ చట్టం తర్వాత 1935 చట్టం కదా, 1937లో మనకి ఫెడరల్ కోర్టు, ఇదండి ఫెడరల్ కోర్టు. ఈ ఫెడరల్ కోర్టు అనేది కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1937 అక్టోబర్ 1న. ఓకే, 1937 అక్టోబర్ 1న ఈ చట్టం ద్వారా మన దేశంలో సమైక్య విధానం ప్రవేశపెట్టినందుకు కేంద్రానికి, రాష్ట్రానికి, అలాగే రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలు పరిష్కరించడానికి ఈ ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేశారనమాట. ఎందుకు ఏర్పాటు చేశారు ఈ ఫెడరల్ కోర్టుని? మరి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం విడదీశారు కదా. ఓకే, ఈ ఫెడరల్ కోర్టుని ఎందుకు ఏర్పాటు చేశారు? ఫెడరల్ కోర్టు అనేది ఈ కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్రానికి మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ఈ ఫెడరల్ కోర్టు అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ కోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 6 ఇతర న్యాయమూర్తులను నియమించడం జరిగింది. మనం చెప్పుకున్నాం ఏమని? 1773 చట్టం ద్వారా 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు అని చెప్పేసి. మొట్టమొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సర్ ఎలిజా ఇంపే. ఫెడరల్ కోర్టు అనేది 1937లో ఈ ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? అక్టోబర్ 1. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు అతని సహాయకులుగా ఇతర 6 న్యాయమూర్తులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫెడరల్ కోర్టు మొదటి న్యాయమూర్తి ఎవరు? ఫెడరల్ కోర్టు మొదటి న్యాయమూర్తి ఎవరు అని అంటే మ్యారిస్ గ్వాయర్. ఎవరండి? మ్యారిస్ గ్వాయర్. అలాగే ఇది అత్యున్నత న్యాయస్థానం కాదు. కారణం
ఈ కోర్టు ఇచ్చిన తీర్పుల మీద మళ్ళీ లండన్లో ప్రివీ కౌన్సిల్కి అప్పీల్ చేసుకోవచ్చు. అలా ఏర్పాటు చేశారనమాట. అలాగే పరిపాలన పరిధి చూసినట్లయితే భారతదేశం నుంచి దీని తర్వాత పరిపాలన పరిధి చూసినట్లయితే భారతదేశం నుంచి బర్మా అంటే ఏంటి, ఇప్పుడు మయన్మార్ అంటున్నాం కదా, ఆ మయన్మార్ని వేరు చేశారు ఈ చట్టం తర్వాతే. భారత్ నుంచి మయన్మార్ని వేరు చేశారు. అలాగే ఈ చట్టం ద్వారా 1935 విత్తపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏర్పాటు కూడా ఈ చట్టం తర్వాతే జరిగింది. ఇప్పుడు ఈ చట్టం ద్వారానే జరిగింది. 1935లో ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1935లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్బీఐను ఎక్కడ ఏర్పాటు చేశారు మరి? ఆర్బీఐని అంటే కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, కలకత్తాలో ఏర్పాటు చేయగా 1937లో దీన్ని ముంబైకి మార్చారనమాట. దీన్ని ఇప్పుడు 1937లో దీన్ని ముంబైకి మార్చడం జరిగింది. జనరల్గా ఆర్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1935లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలో ఏర్పాటు చేశారు. దీని తర్వాత ఎక్కడికి మార్చారు? ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఇది ఎప్పుడు మార్చారు అని అంటే 1937లో మార్చడం జరిగిందనమాట. అయితే ఈ ఆర్బీఐ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇదండి, ఆర్బీఐ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఏం చెప్తాం? సర్ డిస్టోర్న్ స్మిత్. సర్ డిస్టోర్న్ స్మిత్. సర్ డిస్టోర్న్ స్మిత్. ఓకే, స్వాతంత్రం తర్వాత ఆర్బీఐ తొలి గవర్నర్ ఎవరు అంటే మన 1947 స్వాతంత్రం వచ్చింది కదా, స్వాతంత్రం తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐ తొలి గవర్నర్ ఎవరు అని అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్ అంటే సర్ డిస్టోర్న్ స్మిత్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. అలాగే ఈ రాజధానిని ఢిల్లీ నుంచి న్యూఢిల్లీకి మార్చారు. రాజధానిని ఢిల్లీ నుంచి న్యూఢిల్లీకి, అప్పటి వరకు మన రాజధాని ఢిల్లీ, దీన్ని న్యూఢిల్లీకి తరలించారు. కేంద్రంలో ఫెడరల్ సర్వీస్ కమిషను, రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేవి ఏర్పాటు చేశారు. అలాగే ఒరిస్సా మరియు సింధ్ అనే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిష్ పార్లమెంట్ సర్వాధిపత్యం మళ్ళీ పునరుద్ఘాటించింది. అడ్వకేట్ జనరల్ పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఆడిటర్ జనరల్ పదవి అయితే 1919 చట్టం. ఈ 1935 చట్టంలో ఏంటంటే అడ్వకేట్ జనరల్ ఈ అడ్వకేట్ జనరల్ అనే పదవిని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? 1935 చట్టం ద్వారా ఈ అడ్వకేట్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అడ్వకేట్ జనరల్ అనే పదవిని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? 1935 చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సామాజికంగా వెనుకబడినటువంటి ఏవైతే బలహీన వర్గాలు ఉన్నాయో వారికి ప్రత్యేక రిజర్వేషన్ల సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగిందనమాట ఈ చట్టం ద్వారా. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇదండి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే పేరుతో షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే పేరుతో షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల సంక్షేమ అంశాలను కూడా ఈ 1935 చట్టంలో పొందుపరచడం జరిగిందనమాట. అలాగే భారత రాజ్య కార్యదర్శి ఉన్న కౌన్సిల్ను రద్దు చేశారు. ఇక్కడ భారత రాజ్య కార్యదర్శికి కౌన్సిల్ ఉండేది కదా, దాన్ని రద్దు చేసి ఆ కౌన్సిల్కి బదులు 3 కంటే తక్కువ కాకుండా 6గురికి మించకుండా సలహాదారులను భారత రాజ్య కార్యదర్శికి సహాయంగా నియమించారు. మన భారత రాజ్య కార్యదర్శి ఉంటారు కదా, అతనికి సహాయంగా నియమించారనమాట. అలాగే గవర్నర్ జనరల్కు ఎనలేని అధికారాలు కల్పించడం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తీర్మానాలను వీటే చేసే అధికారంతో పాటు అవసరమైతే ఆ బిల్లులను, తీర్మానాలను బ్రిటిష్ రాణి పరిశీలన కోసం లండన్ పంపించవచ్చు అనమాట. అంటే జరిగిన మార్పులు ఇవన్నీ కూడా 1935
చట్టం తర్వాత ఎలాంటి మార్పులు జరిగినాయి. అలాగే భారత ప్రజలలో కేవలం 10.6% మాత్రమే, అంతండి 10.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదే 1919 చట్టం ప్రకారం అయితే పరిమిత ఓటు హక్కు అన్నాం కదా, 2.6, కేవలం 2.6. ఈ 1935కి వచ్చేసరికి ఒక 10.6%కి పెరగడం జరిగింది. అలాగే గవర్నర్లు రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణించడం జరిగిందనమాట. రాజ్యాంగ అధిపతి ఎవరు అని అంటే అప్పుడు గవర్నర్ జనరలే అని చెప్పొచ్చు. ఈ చట్టం మీద విపరీతమైన విమర్శలు వచ్చినాయి. గొప్ప చట్టం, ఇన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఈ చట్టం మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఎవరు విమర్శించారు, ఏమని విమర్శించారు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏంటి అని చూసినట్లయితే, పటిష్టమైన బ్రేకుల వ్యవస్థ కలిగి ఇంజిన్ లేని వాహనంగా అభివర్ణించడం జరిగింది. ఏమంటున్నాడండి, పటిష్టమైన బ్రేకులు ఉన్నాయి, గట్టి బ్రేకులు ఉన్నాయి, కానీ ఆ బండిలో ఇంజిన్ లేదు అని చెప్పేసి ఏ చట్టాన్ని విమర్శించారు అని అంటే 1935 చట్టాన్ని విమర్శించారు. ఎవరు విమర్శించారు? జవహర్లాల్ నెహ్రూ విమర్శించడం జరిగింది. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. పటిష్టమైన బ్రేకుల వ్యవస్థ కలిగి ఉండి ఇంజిన్ లేని చట్టంగా దీన్ని విమర్శించడం జరిగింది. అలాగే మన దేశంలో నూతన బానిసత్వానికి నాంది అని కూడా ఇదే చట్టాన్ని సేమ్ జవహర్లాల్ నెహ్రూ విమర్శించడం జరిగిందనమాట. దాని తర్వాత ప్రొఫెసర్ కేటీ షా అని చెప్పేసి ఈయనేమంటాడంటే, భారత ప్రజలపై బలవంతంగా రుద్దబడిన చట్టం, భారత ప్రజలపై ఇది బలవంతంగా రుద్దబడిన చట్టం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్లో మెయిన్ కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి, ఇతనేమంటాడంటే ఈ చట్టం పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకారత్వం అంటే అంగీకరించలేనిది అని చెప్పేసి అని చెప్పడం జరిగిందనమాట. ఇలా ఎవరన్నారు? మహమ్మద్ అలీ జిన్నా చెప్పడం జరిగింది. అలాగే ఈ చట్టాన్ని బలవంతంగా రుద్దారు, బాహ్యంగానే దీనికి కొంత ప్రజాస్వామ్య రూపం ఉన్నట్లు తోచినా లోపల మాత్రం అంతా శూన్యం అని చెప్పేసి ఎవరు విమర్శించారు? మదన్ మోహన్ మాలవ్య. చూడండి, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్. మదన్ మోహన్ మాలవ్య పైవి మీరు విని ఉంటారు. దాంతోపాటు మదన్ మోహన్ మాలవ్య ఏమంటాడు? ఇది చట్టాన్ని బలవంతంగా రుద్దారు, బాహ్యంగా దీనికి కొంత ప్రజాస్వామ్య రూపం ఉన్నట్లు తోచినా లోపల మాత్రం అంత శూన్యం అని చెప్పేసి ఈ మదన్ మోహన్ మాలవ్య విమర్శించడం జరుగుతుంది అనమాట. అలాగే విన్స్టన్ చర్చిల్ అని చెప్పేసి ఎవరు? విన్స్టన్ చర్చిల్. ఈ విన్స్టన్ చర్చిల్ ఏమంటాడంటే, ఇది పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం అని చెప్పేసి అని అంటాడు. ఏమంటాడు? పొట్టి మనుషులు కట్టినటువంటి ఒక అవమానకరమైన కట్టడం అని చెప్పేసి విమర్శించింది ఎవరు? విన్స్టన్ చర్చిల్. ఓకే, చూడండి వీళ్ళు విమర్శలు. సుభాష్ చంద్రబోస్ అంటాడు ఈ చట్టాన్ని, సుభాష్ చంద్రబోస్, గుర్తుకు రాద్దాం, సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అంటాడు, భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకమే ఈ చట్టం. ఏమంటాడు? భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో గోచరించే ఈ భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని దృఢతరం అంటే గట్టిగా చేయడానికే ఒక బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకమే అని చెప్పేసి విమర్శించడం జరిగిందనమాట. ఈ విమర్శలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వీటి మీద బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1937 ఏప్రిల్ 1. ఇప్పుడు 1937 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, అలాగే 1937లో కేంద్రం మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు. అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగింది ఎప్పుడు? ఇగో 1937లో కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారనమాట. గాంధీ గారు ఈ ఎన్నికల్లోనే పార్టిసిపేట్ చేయొద్దంటూ మన చిత్తరంజన్ దాస్ వీళ్ళతో కాస్త విభేదాలు రావడం జరుగుతుంది. చిత్తరంజన్ దాస్ అంటాడు మనం చట్టసభల్లోకి వెళ్ళి మాట్లాడాలి అంటాడు. గాంధీజీ దాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట. చట్టసభలకు వెళ్తే వాళ్ళ పరిపాలన మనం ఆమోదించినట్లు అవుతుంది
అని చెప్పేసి గాంధీ గారి ఆలోచన. ఈ విధంగా సాగింది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే ఈ 1937 ఎలక్షన్స్ జరిగినాయి కదా. మొత్తం 11 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల యందు భారత ఐఎన్సి విజయం సాధించగా 3 రాష్ట్రాల యందు సంకీర్ణ ప్రభుత్వాలు అనమాట. అంటే ఇక్కడ ముస్లిం లీగు ప్లస్ ఐఎన్సి పెద్ద పార్టీలు, ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. బట్ 3 స్థానాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం జరిగిందనమాట. ఏవండి, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే 1 నిమిషం. ఓకే, మనకి 1939లో రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. ఎందుకు రాజీనామా చేసాయి? మనకి 1939లో 1937లో ఎలక్షన్ జరిగినాయి. 8 రాష్ట్రాల్లో ఎన్నికైనారు. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. కానీ మళ్ళీ అంటే 1939లో రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే మనకి ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో మన పార్టిసిపేషన్, అంటే మనలా అడగకుండా, భారతీయులు సలహా తీసుకోకుండా బ్రిటిష్ వారి తరపున పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పేసి బ్రిటిష్ వారు ఒక ప్రకటన చేయడం జరుగుతుంది. దాంతో ఈ వీరు రాజీనామా చేయడం జరుగుతుంది అనమాట. భారతీయ రాజకీయ నాయకులు కంప్లీట్గా ప్రభుత్వాలు రాజీనామా చేశాయన్నమాట. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు భారతీయులను సంప్రదించకుండానే మన దేశం జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్ తరపున పాల్గొంటుంది అని ప్రకటించడాన్ని నిరసిస్తూ రాజీనామాలు జరిగాయి. ఓకే, ఎందుకు రాజీనామా చేశారు అన్నదానికి కారణం అన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మరి వీళ్ళు రాజీనామా చేశారు. ఒక పక్క మన భారతదేశం సపోర్ట్ అనేది ఎంతో కీలకం అవసరం. అటుపక్క జర్మనీ చితకొట్టుకొచ్చేస్తుంటుంది. ఇంకా బ్రిటిష్ వాళ్ళు మనతో బేరసారాలు ఆడడానికి ప్రారంభిస్తారు. అలా వచ్చిన కొన్ని సంఘటనలు అన్నమాట. ఏంటి అని అంటే 1940 ఏంటిది, ఆగస్టు ప్రతిపాదన అని చెప్పేసి తీసుకొస్తారు. ఆగస్టు ప్రతిపాదన ఇది ఎవరు తీసుకొస్తారు అంటే లిన్ లిత్ గో అంటాం. లిన్ లిత్ గో దీని లిన్ లిత్ గో ప్రకటన అని అనొచ్చు, లేదా ఆగస్టు ప్రతిపాదన అని కూడా అనొచ్చు. అయితే మనకి ఇయర్ ఇంపార్టెంట్, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయర్. ఆగస్టు ప్రతిపాదన ఎప్పుడు అని అడుగుతాడు. 1940. ఓకే, 1940. 1939లో మన వాళ్ళు రాజీనామా చేశారు. 1940లో ఈ లిన్ లిత్ గోతో ఒక చర్చ అనమాట. ఏంటి ఈ ప్రకటన అంటే, భారత గవర్నర్ జనరల్ అయినటువంటి ఈ లార్డ్ లిన్ లిత్ గో ఈ ప్రతిపాదన రూపొందించాడు. అందుకే లిన్ లిత్ గో ప్రకటన అని చెప్పేసి అని అంటారనమాట. 2వ ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి అంటే డొమినియన్ స్టేటస్, అక్కడ అడిగారు కదా నెహ్రూ నివేదికలో, ఆ డొమినియన్ స్టేటస్తో కూడినటువంటి పాక్షిక స్వాతంత్రాన్ని ఇస్తామని, దానికి బదులుగా భారతీయులు 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యత్వం కల్పించి మండలిని కూడా విస్తృతం చేస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాతినిధ్యం కూడా కల్పిస్తాము. అలాగే అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాన ప్రతినిధులతో కూడినటువంటి యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రతిపాదనలను భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పర్టికులర్ టైంకి వచ్చేసరికి మన భారతీయుల యొక్క లక్ష్యం ఏంటి, మాకు ఇండిపెండెన్స్ ఇచ్చేసేయండి, మాకు స్వాతంత్రమే కావాలి, మాకు కావాల్సింది సంపూర్ణ స్వాతంత్రం అని చెప్పేసి అని అడుగుతుంటే, వీళ్ళు మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాం, అల్పసంఖ్యాక వర్గాల వారిని కల్పిస్తాం, శాసన మండలిలో మీకు ఇది చేస్తాం అని చెప్పేసి ఇలా చెప్పడం జరిగిందనమాట. ఈ చట్టాన్ని కంప్లీట్గా విమర్శించడం జరిగింది. దీని తర్వాత వచ్చిందే మనకి క్రిప్స్ ప్రతిపాదనలు అంటాం. ఏదండి, క్రిప్స్ ప్రతిపాదనలు. ఏంటి క్రిప్స్ ప్రతిపాదనలు? ఎప్పుడు అంటే 1942లో దీన్ని చేయడం జరిగిందనమాట. ఇయర్ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను, ఇయర్ ఇంపార్టెంట్. క్రిప్స్ ప్రతిపాదనలు ఎప్పుడు? 1942. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారి తరపున భారతీయులు పాల్గొనడానికి
మరొకసారి భారతీయులను మభ్యపెట్టడానికి ఈ క్రిప్స్ ప్రతిపాదనను మరో ఎరగా చూపి బ్రిటన్ ప్రధాని ఎవరు, విన్స్టన్ చర్చిల్, వీడికి అసలు భారతీయులు అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట, విన్స్టన్ చర్చిల్, కానీ మన అవసరం కావాలి అది. ఈ విన్స్టన్ చర్చిల్ 1942 మార్చి 11న భారత రాజ్యాంగ సంప్రదింపుల విషయంలో క్యాబినెట్ మంత్రి అయినటువంటి సర్ స్టఫర్డ్ క్రిప్స్ను భారత్కు పంపిస్తున్నట్లు ప్రకటించాడు. ఎవరు ప్రకటించాడు? చర్చిల్ అనమాట. చర్చిల్ ఏమన్నాడంటే, బాబు ఇగో మన క్రిప్స్ ఉన్నాడు కదా, క్రిప్స్ ద్వారా మీకు క్యాబినెట్ మంత్రి అయినటువంటి క్రిప్స్ను భారత్కు పంపిస్తున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీన్నే క్రిప్స్ ప్రతిపాదనలు అంటాం. ఎప్పుడు, ఏ సంవత్సరం? 1942. ఈ చర్చిల్ ప్రకటించిందంటే మార్చి 11. ఎప్పుడండి? మార్చి 11. క్రిప్స్ భారతదేశానికి వచ్చిన కాలం మార్చి 22 రావడం జరుగుతుంది. మార్చి 11 ప్రకటిస్తే మార్చి 22న మన ఇండియాకి రావడం జరుగుతుంది అనమాట. ఎవరు? క్రిప్స్. భారత ప్రజల ప్రతిపాదన ఏదైతే ప్రతిపాదన ఉందో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును మొదటిసారిగా అంగీకరించారు. చూడండి, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును చేసినటువంటి ఆ చర్చ లేదటువంటి సంఘటన ఏది అని అంటే క్రిప్స్ ప్రతిపాదనలు. క్రిప్స్ ప్రతిపాదనలోనే దీనికి అంగీకరించారు. అలాగే గతంలో బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తామని పేర్కొంటూ దానికి బదులుగా భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు? క్రిప్స్. అలాగే భారతదేశానికి వీలైనంత త్వరగా స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు, నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. వీళ్ళేంటంటే ఇంకా పీక్ స్టేజ్ అనమాట. ఇంకా భారతీయుల అవసరం ఇది. క్రిప్స్ ప్రతిపాదనలకు సంబంధించి మెయిన్ మనకి ఇదంతా దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు ఇయరు, క్రిప్స్ ప్రతిపాదనలు ఎప్పుడు 1942 అనేది ఇంపార్టెంట్. అందులోని మన ఏంటిది రాజ్యాంగ రూపకల్పనకు మొదటిసారిగా అంగీకారం తెలిపింది. ఈ క్రిప్స్ ప్రతిపాదనను గాంధీజీ ఏమని విమర్శించాడో తెలుసా? దివాలా తీయబోయే బ్యాంకుకు తర్వాత తేదీతో ప్రకటించబడిన చెక్కు అని చెప్పేసి, పోస్ట్ డేటెడ్ చెక్కు అని చెప్పేసి గాంధీ ఏ చట్టాన్ని లేదా ఏ చట్టం అనకూడదు, ఏ సంఘటనను విమర్శించాడు అని అంటే క్రిప్స్ ప్రతిపాదనలో. క్రిప్స్ ఏదైతే ప్రతిపాదన చేశాడో ఆ ప్రతిపాదనలు గాంధీజీ తీవ్రంగా విమర్శించడం జరిగిందనమాట. ఇంకా దీని తర్వాత వచ్చిందే అసలు సిసలైన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. ఇదండి క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఇంకా గాంధీ గారికి కూడా సహనం పోయింది. ఇంకా ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగానే గాంధీ ఏమంటారు? డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అనే నినాదాన్ని ఏ ఉద్యమంలో భాగంగా ఇచ్చాడంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇది క్విట్ ఇండియా ఉద్యమం అసలు ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఏం చెప్తాం? 1942. 1942 ఆగస్టు 8ని స్టార్ట్ అయింది ఇది. ఓకే, 1942 ఆగస్టు 8 అనమాట. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలోనే ఈ డూ ఆర్ డే అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ ఉద్యమ సమయంలో రహస్య రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మహిళ ఎవరు అంటారు అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో రహస్య రేడియో కేంద్రం, రహస్య రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మహిళ ఎవరా అంటే ఉషా మెహతా. ఎవరండి? ఉషా మెహతా. బిట్ ఇంపార్టెంట్. అలాగే బాంబేలో ఐఎన్సి కార్యాలయంపై త్రివర్ణ పతాకం ఎగరవేసిన మహిళ ఎవరంటే అరుణ ఆసఫ్ అలీ. ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందనమాట. పార్టిసిపేట్ చేసిన మహిళల్లో ఫస్ట్ ప్లేస్లో పెట్టవచ్చు. అలా అంటే బొంబాయిలో ఐఎన్సి ఏదైతే జాతీయ కాంగ్రెస్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగరవేసిన మహిళ ఎవరంటే అరుణ ఆసఫ్ అలీ అనమాట. ఇది ఇలా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఇది ఇలా జరుగుతుండగా ఒక 2 years తర్వాత సిఆర్ ఫార్ములా అని చెప్పేసి వచ్చింది. మళ్ళీ ఏంటి సిఆర్ ఫార్ములా? ఏంటి సిఆర్ ఫార్ములా అంటే చక్రవర్తి రాజగోపాలాచారి
ఇతన ఇతని అధ్యక్షతన ఒక చర్చ్ అన్నమాట, అంటే బేరసారం టైపు. ఎవరు? చక్రవర్తుల రాజగోపాలాచారి. రాజగోపాలాచారి. ఇది ఎప్పుడు? 1944లో ఏర్పాటు చేయడం జరిగింది. 1944లో ఈ గాంధీజీ ఆమోదంతో కాంగ్రెస్ తరపున ముస్లిం లీగ్ సహకారం కోసం మరియు మత సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెసు ముస్లిం లీగ్ల మధ్య ఒక ఐక్యత సాధించి సమిష్టిగా కృషి చేస్తే మాత్రమే స్వాతంత్రం సిద్ధిస్తుందనే భావంతో సి రాజగోపాలాచారి సిఆర్ ఫార్ములా చక్రవర్తుల రాజగోపాలాచారి అనే ఆయన ఈ సూత్రాన్ని ప్రతిపాదించాడనమాట. ఏంటి అని అంటే, దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత పాకిస్తాన్ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుదాం. ప్రజలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటారంటే దాన్ని బట్టి ఆ ప్రజా అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి సిఆర్ ఫార్ములాలో పేర్కొనడం జరిగింది. స్వతంత్ర అనంతరం ఈ ప్రజాభిప్రాయాన్ని పరిశీలించి పాకిస్తాన్ ఏర్పాటును పరిశీలించాలి అనేది మెయిన్ థీమ్ అనమాట. ఈ ఫార్ములాని ముస్లిం లీగ్ విమర్శించిందనమాట, వ్యతిరేకించింది. విమర్శించడం కాదు, దీన్ని ఈ సిఆర్ ఫార్ములాని ఎవరు వ్యతిరేకించారు? ముస్లిం లీగ్ దీన్ని వ్యతిరేకించడం జరిగిందనమాట. దీని తర్వాత మళ్ళీ వెవెల్ ప్రణాళిక అని చెప్పేసి, ఇదండి వెవెల్ ప్రణాళిక. ఓకే, వెవెల్ ప్రణాళిక ఏంటి? వెవెల్ ప్రణాళిక అంటే 1945లో ఏర్పాటు చేశారు. వెవెల్ ప్రణాళికను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945లో. ఏంటి వెవెల్ ప్రణాళిక అంటే, 1945 నాటి భారత వ్యవహారాల మంత్రి అయినటువంటి వెవెల్, గవర్నర్ జనరల్ భారత వ్యవహారాల మంత్రి అయినటువంటి అమేరీ, అలాగే ఎవరు వ్యవహారాల మంత్రి అమేరీ ఉన్నాడు, అలాగే గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెవెల్ బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్తో చర్చించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. అందుకని దీనిని వెవెల్ ప్రణాళికను ఏమంటాం మనం? అమేరీ వెవెల్ ప్రణాళిక అని కూడా అనొచ్చు. ఇదండి అమేరీ. ఓకే, అమేరీ వెవెల్ ప్రణాళిక అంటాం, లేదా జనరల్గా వెవెల్ ప్రణాళిక అని కూడా అనొచ్చు. అలాగే దేశ సార్వభౌమత్వ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ వంటి అంశాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారాలు కలిగి ఉండి మిగిలిన అన్ని అంశాలపై భారతీయులకు అధికారాలు ఇస్తామన్నారు. అలాగే భారత్లోని అన్ని వర్గాలకు ప్రాధాన్యం కలిగిస్తున్న యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. భారత్లో బ్రిటిష్ హై కమిషనర్ని నియమించడం, వైస్రాయ్ హై కమిషనర్ని ఎక్కడ? బ్రిటిష్ హై కమిషనర్ను నియమించడం. భారత్లో వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారిగా పదవిని వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారిగా పదవిని భారతీయులతో నింపడం అనేది కూడా చేస్తామని చెప్పేసి ఈ వెవెల్ ప్రణాళికలో చెప్పడం జరిగిందనమాట. దీని తర్వాత చివరిగా మనకు వచ్చేసరికి సిమ్లా సమావేశం. ఏంటి? సిమ్లా సమావేశం. ఇది 1945. ఈ సిమ్లా సమావేశం అనేది కూడా 1945లోనే ఏర్పడడం జరుగుతుంది. వెవెల్ ప్రణాళికల అంశాలను చర్చించేందుకు 1945 సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. అయితే కాంగ్రెస్కు ముస్లిం లీగ్కు మధ్య సయోధ్య కుదరకపోవడంతో కుదర్చాలి అని చెప్పేసి ఈ సిమ్లా ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. బులాభాయ్ దేశాయ్ కాంగ్రెస్ తరపున, లియాఖత్ అలీ ఖాన్ ముస్లిం లీగ్ తరపున ఒక అవగాహన కుదర్చడం కోసం జరిగింది. అయితే పాకిస్తాన్ ప్రతిపాదన లేదనే కారణంతో, ముస్లిం లీగ్ స్వతంత్రం గురించి నిర్మాణాత్మక ప్రతిపాదన లేదనే కారణంతో కాంగ్రెసు ఈ సమావేశాన్ని వ్యతిరేకించాయి లేదా నిష్క్రమించాయి అనమాట, అంటే వెళ్ళిపోయాయి. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ ముస్లిం లీగులు రెండూ కూడా వ్యతిరేకించాయి. దేన్ని? సిమ్లా సమావేశాన్ని. దీని తర్వాత వచ్చిందే మనకి క్యాబినెట్ మిషన్ 1946. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1946 క్యాబినెట్ మిషన్. దీన్నే మనం ఏమంటాం? మంత్రిత్వ రాయబారం అని కూడా అనొచ్చు. 1946 క్యాబినెట్ మిషన్ లేదా మంత్రిత్వ రాయబారం.
రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం 1945లో బ్రిటన్లో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ మారిపోయింది. అక్కడ ఏంటి, లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే, లేబర్ పార్టీ అధికారంలో రావడంతో క్లైమెంట్ అట్లీ ప్రధాని అయ్యాడు. దీంతో 1946 మార్చిలో బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఈ క్యాబినెట్ మిషన్ తర్వాతే. ఏంటి ఆ ప్రకటన అంటే, భారతదేశ సమస్యకు పరిష్కారం చూపడం కోసం 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని భారత్ను సందర్శించడం జరుగుతుంది. ఓకే, సందర్శిస్తుంది అని చెప్పేసి ఎవరు, అట్లీ ప్రకటన చేయడం జరిగింది. ఇతను ఏ పార్టీకి చెందినవాడు, లేబర్ పార్టీ, చాలా ఇంపార్టెంట్. ఓకే, లేబర్ పార్టీకి చెందిన వ్యక్తి. అయితే మరి ఈ కమిటీలో సభ్యులు ఎవరు, అట్లీ పంపిస్తాడు. సరే, ఈ కమిటీకి సంబంధించి క్యాబినెట్ మిషన్లో భాగంగా భారతదేశానికి వచ్చినటువంటి ఆ కమిటీ సభ్యులు ఎవరు, దీని మీద కూడా బిట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఎవరు, పెతిక్ లారెన్స్. ఎవరండి, పెతిక్ లారెన్స్. ఇతను చైర్మన్. ఓకేనా, ఇతను చైర్మన్. అలాగే రెండు వచ్చేసి స్టాఫోర్డ్ క్రిప్స్. ఎవరండి, స్టాఫోర్డ్ క్రిప్స్. అలాగే మూడో ఆయన ఏవి అలెగ్జాండర్. ఓకే, ఈ ముగ్గురిని ఒక కమిటీగా ఫామ్ చేసి భారతదేశానికి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ కమిటీ 1946 మార్చి 24న భారతదేశానికి వచ్చింది. ఇప్పుడు మార్చి 24న భారతదేశానికి వచ్చి 1946 మేన వీరి యొక్క ప్రణాళికను వెల్లడించడం జరిగింది. మార్చిలో వచ్చారు వీరు. వెంటనే మే 16న వీరికి సంబంధించిన నివేదిక లేదా వీరి యొక్క ప్రణాళికను వెల్లడించారనమాట. ఓకే, అయితే ఓకే, మనకి ఇక్కడ దీని తర్వాత ఈ 1946లో మళ్ళీ ఎలక్షన్స్ రావడం, ఇక్కడ మనకి తాత్కాలిక ప్రభుత్వం అని చెప్పేసి ఏర్పడింది. ఏంటి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు, 1946. మొట్టమొదట ఎన్నికలు జరిగింది ఎప్పుడు మనకి, 1937లో జరిగింది. అంటే 39 ఏదైతే ఈ ప్రకటన బ్రిటిష్ వాళ్ళు మనకి సంబంధం లేకుండా ప్రకటన చేశారో దాంతో వెంటనే రాజీనామాలు చేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1946లో అనమాట. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు 24, 1946న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆగస్టు 24, 1944. దీనికి అనుగుణంగానే మనకి 2 సెప్టెంబర్ 2, 1946న తేదీన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది, సెప్టెంబర్ 2, 1946లో ఏర్పడింది. ఇందులో దీని నుంచి ఇంతకుముందు బిట్స్ అడిగేవారు, జస్ట్ అలా తెలుసుకోండి అంతే చాలు. విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలకు సంబంధించి ఎవరికి ఇచ్చారు, జవహర్లాల్ నెహ్రూకి ఇవ్వడం జరిగింది. అలాగే రక్షణ శాఖ బల్దేవ్ సింగ్ అని చెప్పేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే హోంశాఖ, ఇది ఇంపార్టెంట్, ఇది చూడండి. హోం ఎవరికి ఇచ్చారంటే, హోము మరియు సమాచార ప్రసారాలతో కలిపి ఉప ప్రధాని. ఓకే, హోము ఉప ప్రధాని, ఈ రెండు కూడా ఎవరికి ఇచ్చారు, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఆర్థిక శాఖ వచ్చేసరికి లియాఖత్ అలీ ఖాన్, ముస్లిం సంబంధించిన ఆయన. తపాలా వైమానిక శాఖ వచ్చేసి అబ్దుల్ అని చెప్పేసి రబ్నిస్తాన్ అని చెప్పేసి అని ఉంటారు, ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆహార వ్యవసాయ శాఖ రాజేంద్ర ప్రసాద్. ఆహార వ్యవసాయం, మన ఇది కూడా ఇంపార్టెంట్. ఆహార వ్యవసాయ శాఖ ఎవరికి ఇచ్చారు, మన రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ అంటాం కదా, రాజేంద్ర ప్రసాద్, ఈయనకి ఇవ్వడం జరిగింది అనమాట ఆహారం వ్యవసాయం. అలాగే పరిశ్రమ సరఫరాలు జాను మత్తయ్యకి, రవాణా రైల్వేలు అయితే ఆసఫ్ అలీకి, విద్యా కళలు రాజగోపాలాచారికి ఇచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది రాజగోపాలాచారికి, గనులు విద్యుత్ శాఖ సిహెచ్ బాబా, వాణిజ్య శాఖ చంద్రగారు, న్యాయశాఖ జోగేంద్ర మండల, ఆరోగ్య శాఖ ఫర్నిచర్ అలీఖాన్ అని చెప్పేసి ఇలా కేటాయించడం జరిగిందనమాట. అయితే దీని తర్వాత అసలైంది ఇక్కడే
మనకి 1946 ఆగస్టు 16 1946 ఆగస్టు 16 ముస్లిం లీగ్ అనేది ముస్లిం ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యకు పూనుకుంటుంది. ప్రత్యక్ష హింసాచర్య అంటాం. దీంతో ఈ ప్రత్యక్ష చర్యలు హిందూ ముస్లింలు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ కొట్లాట్లు, చంపేసుకోవడాలు విపరీతంగా జరిగినాయి అన్నమాట. దీంతో మన జాతీయ స్థాయి నాయకులు ఏంటంటే కలిసి ఉండి కలహించుకోవడం కంటే విడిపోయి సోదరులుగా ఉందాం అనే ఉద్దేశంతో ఇంకా విభజనకి వీళ్ళు ఒక రకంగా అంటే ఆమోదం తెలిపినట్టుగా అయిపోద్ది అనమాట. ఓకే. దీని తర్వాత అట్లీ ప్రకటన చేస్తాడు. ఓకే, అట్లీ ప్రకటన ఏంటి? అట్లీ ప్రకటన ఎప్పుడు చేశాడు? 1947. ఏమని? 1947 ఫిబ్రవరి 20వ తేదీన కామన్స్ సభలో మాట్లాడుతూ 1948 జూన్, ఇప్పుడంటే 1948 జూన్ నాటికి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి చేసిన ప్రకటన ఏంటంటే 1948 జూన్ నాటికి మేము మీకు భారతదేశం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, మీకు స్వతంత్రం ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దీన్నే అట్లీ ప్రకటన అని అంటారు. అయితే ఈ ప్రకటన బ్రిటిష్ వారు జారీ చేసిన వాటిలో ఒక అత్యున్నతమైనది అని చెప్పేసి ఎవరు దీన్ని పొగడ్డం జరిగింది అని అంటే మహాత్మా గాంధీ అంటాడనమాట. ఏమని? బ్రిటిష్ వారు జారీ చేసిన చట్టాల్లో ఇది ఒక అత్యున్నతమైన చట్టం అని చెప్పేసి అని అంటాడనమాట. దీంతో మనకి చివరిగా లార్డ్ మౌంట్ బటన్ ప్రణాళిక అనేది రావడం జరుగుతుంది. ఏదండి? మౌంట్ బటన్ ప్రణాళిక అని చెప్పేసి అని అంటాం. మౌంట్ బటన్ ప్రణాళిక. మౌంట్ బటన్ ప్రణాళిక ఏంటి? మౌంట్ బటన్ ప్రణాళిక ఎప్పుడు? జూన్ 3, 1947. జూన్ 3, 1947 మౌంట్ బటన్ ఒక తన ప్రణాళిక చెప్తారు. ఏమనంటే ఈ ప్రణాళికకు గల ఇతర పేరునే బాల్కన్ ప్లాన్ అని, డిక్కీ బోర్డ్ ప్లాన్ అని, భారత స్వతంత్ర చట్ట నమూనా అని కూడా అంటారు. ఈ చట్టానికి అనేక పేర్లు ఉన్నాయి. ఏంటి? లార్డ్ మౌంట్ బటన్ ప్రణాళికనే బాల్కన్ ప్లాన్ అని చెప్పేసి అని అంటారు. ఏమంటారు? బాల్కన్ ప్లాన్ అని చెప్పేసి అని అంటారు. దీన్నే డిక్కీ బోర్డ్, ఏదండి? డిక్కీ బోర్డ్ ప్లాన్ అని చెప్పేసి అని అంటారు. లేదా భారత స్వాతంత్ర చట్ట నమూనా అని చెప్పేసి అని కూడా అంటారు. వెవెల్ స్థానంలో మార్చి 22, 1947 గవర్నర్ జనరల్గా మౌంట్ బటన్ వస్తారు. అప్పటి వరకు వెవెల్ ఉన్నాడు కదా, వెవెల్ ప్లాన్ చదివే చెప్పాం కదా. దీని తర్వాత మనకి లార్డ్ మౌంట్ బటన్ రావడం జరుగుతుంది. ముస్లిం లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరకుండా పాకిస్తాన్ ఏర్పాటు కోసం ప్రత్యక్ష చర్యకు పూనుకోవడం చెప్పాను కదా. ఈ ప్రత్యక్ష చర్య వల్ల దేశంలో చెలరేగిన హింసను, రక్తపాతం దృష్టి ఉంచుకొని ఈ పథకం వచ్చిందనమాట. ఏంటి ఈ పథకంలో ముఖ్యాంశాలు అంటే భారతదేశం అనేది 2 రిపబ్లికన్లుగా విభజించడం జరుగుతుంది. హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు భారత్లోను, ముస్లింలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లోను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ ప్రకటనలో చేయడం జరుగుతుంది అనమాట. ఏవైతే వివాదాస్పద ప్రాంతాలు ఉంటాయో అక్కడ రెఫరెండం నిర్వహించి మెజారిటీ ప్రకారం నిర్ణయించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే స్వదేశీ నిర్ణయాలు ఏవైతే ఈ స్వదేశీ సంస్థానాలు ఉన్నాయో తమ ఇష్టానుసారం భారత్లోనే ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు, అది వారి ఇష్ట ప్రకారం అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి పశ్చిమ పంజాబ్ను పాకిస్తాన్లోను, తూర్పు పంజాబ్ను భారత్లోను విలీనం చేయాలని తీర్మానం చేశారనమాట. అలాగే రాడ్ క్లిఫ్ కమిటీ అని చెప్పేసి ఈ సూచన అనుసరించి నిర్ణయించిన సరిహద్దులను, అంటే మన భారత్కి పాకిస్తాన్కి మధ్య రేఖ ఉంటుంది కదా, దానికి రాడ్ క్లిఫ్ అధ్యక్షతన సరిహద్దు రేఖలు నిర్ణయించడానికి 2 దేశాలు అంగీకరించాయి. అలాగే బెంగాల్ శాసనసభ తూర్పు బెంగాల్ను పాకిస్తాన్లోను, పశ్చిమ బెంగాల్లోను భారత్లోను విలీనం చేయాలని చెప్పేసి తీర్మానించింది. ఈ చట్టం నమూనానే అనుసరించి 562 సంస్థానాలండి. ఏంటండి? 562 సంస్థానాలు, సుమారు 554 సంస్థానాలు అనేవి భారత్లో విలీనమయ్యాయి.
ఇన్ని ఎక్కువ సంస్థానాలు భారత్లో విలీనమయ్యాయి అంటే దానికి కారణం మన ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తాం. అందుకే ఆయన ఉక్కు మనిషి అని కూడా అంటారనమాట. ఓకే. పాకిస్తాన్లో విలీనమైనటువంటి చూడు 554 మన దగ్గర విలీనమైనవి. పాకిస్తాన్లో విలీనమైనటువంటి కొన్ని వివాదాస్పద ప్రాంతాలు చూద్దాం. ఏంటి అని అంటే సింధ్ ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఈస్ట్ బెంగాల్, ఈస్ట్ అంటే తూర్పు బెంగాల్, బెలూచిస్తాన్, అలాగే పశ్చిమ బెంగాల్, అస్సాంలోని సిల్హెట్ జిల్లా, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఇదండి ఈస్ట్ బెంగాల్ అంటాం. ఈస్ట్ బెంగాల్, అలాగే వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్, అలాగే బెలూచిస్తాన్, ఇదండి బెలూచిస్తాన్, అలాగే అస్సాం జిల్లాలోని సిల్హెట్ జిల్లా అని చెప్పేసి ఇది నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని. ఈ 6 ప్రాంతాలు వివాదాస్పద ప్రాంతాలు పాకిస్తాన్లో విలీనమైనవి అనమాట. రెండు దేశాలు తమ సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకునే వరకు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పరిపాలన నిర్వహించాలి. ఓకే. ఏ చట్టం? 1935 భారత ప్రభుత్వం చట్టం ప్రకారం నిర్వహించాలి. అలాగే జునాగఢ్లో రిఫరెండం జరపగా భారత్లో విలీనం కావాలని నిర్ణయించారు. ఇది ఇంపార్టెంట్ సంస్థానాలు అనమాట. ఓకే. ఈ జునాగఢ్ అనేది భారత్లోనే విలీనం అవ్వాలి అని డిసైడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే దీన్ని కొంచెం దీని క్రెడిట్ ఎవరికి ఇస్తామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మౌంట్ బటన్ ఏదైతే 11 దాన్ని అనుసరించి భారత్లో విభజన చేయడం జరిగింది. మౌంట్ బటన్ ప్రణాళిక అంటే ఏం చెప్పింది? అభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ రిఫరెండం నిర్వహించి ఎక్కువగా ఏదంటే అది అన్నట్టుగా చెప్పారు కదా, అలా అనమాట. అలాగే సింధు రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్లో విలీనం నిర్ణయించింది. అలాగే అస్సాంలోని సిల్హెట్ జిల్లా వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ కావాలని అభిప్రాయపడ్డారనమాట. అయితే ఈ పథకాన్ని డిక్కీ బర్డ్ పథకం అని కూడా అంటారు. దీని తర్వాత వచ్చిందే ఇంక మనకి 1947 స్వాతంత్ర చట్టం అంట. ఇదేంటి? డిక్కీ బర్డ్ పథకం ఒక నమూనా. ఓకే. ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, 2 దేశాలుగా విడగొడుతున్నాం, మీ రెఫరెండం నిర్వహిస్తాం, వాట్ ఇదంతా నమూనా. యాక్చువల్గా జరిగింది ఇక్కడ అనమాట. అసలు ఏం జరిగింది అనేది 1947 స్వతంత్ర చట్టం అనమాట. బ్రిటిష్ వారు భారత్కు 1948 జూన్ 3న స్వతంత్రం ఇవ్వాలని మొదట భావించినప్పటికీ ఇంకా పరిస్థితుల దృష్ట్యా ముందుగానే ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు తెలుసు ఆగస్టు 15. ఓకే. భారత స్వతంత్ర చట్ట బిల్లును 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా జూలైలో ప్రవేశపెట్టేశారు. 15న పార్లమెంట్ ఆమోదం పొందింది. 18న అక్కడ రాజమౌళి బ్రిటిష్ రాణి ఆమోదముద్ర లభించింది. దీంతో 1947న 2 డొమినియన్లుగా స్వాతంత్రం ఇవ్వబడింది. భారత్, పాకిస్తాన్లపై బ్రిటన్లకు గల సార్వభౌమాధికారం అక్కడితో అంతరించిపోయింది. 2 దేశాల్లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడే రాజ్యాంగ పరిషత్తులు తాత్కాలిక పార్లమెంట్లుగా పనిచేస్తాయి. అంటే విభజన జరిగిన తర్వాత మరి దేని బేస్ మీద పరిపాలన జరిగింది అని అంటే మన రాజ్యాంగ పరిషత్తులు ఏవైతే ఉన్నాయో అవే మన ఒక రాజ్యాంగ పరిషత్తులు అనేవి తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసాయి అన్నమాట. అలాగే సొంత రాజ్యాంగాలను రూపొందించే వరకు 1935 చట్టాన్ని అనుసరించాలని పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. బ్రిటిష్ కామన్వెల్త్ సభ్యత్వం పొందడం అనేది ఆ 2 దేశాల నిర్ణయం. చేరాలంటే చేరొచ్చు, లేకపోతే లేదు. అలాగే 2 దేశాలను సంప్రదించి వారి కోరిక ప్రకారం బ్రిటిష్ రాజమకుటం గవర్నర్ జనరల్ నియమిస్తుంది. గవర్నర్ జనరల్ నియమించాలంటే వీరు ఎవరు ఓకే అంటే వారిని అనమాట. అలాగే భారత్కు గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బటన్ కొనసాగించగా పాక్ మహమ్మద్ అలీ జిన్నాను గవర్నర్ జనరల్గా నియమించారు. చూడండి, ఈ మౌంట్ బటన్ అనే ఆయన భారతదేశ చిట్ట చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బటన్. అలాగే భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. చిట్ట చివరి గవర్నర్ జనరల్ అన్న సి రాజగోపాలాచారి వస్తారు, భారత గవర్నర్ జనరల్. ఈ సరిహద్దులు నిర్ణయించడానికి రాడ్ క్లిప్ నేతృత్వంలో ఒక కమిటీ వేయడం, 2 డొమినియన్లతో పనిచేసే
ఉద్యోగుల పదవి బాధ్యత కల్పించడం. ఈ చట్టం యుద్ధం లేకుండా జరిగిన ఒక శాంతి ఒప్పందంగా పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, ఇది 1947లో జరిగినటువంటి అంశాలు. అయితే ఈ చట్టాన్ని మనకి క్లైమేట్ అట్లీ బ్రిటిష్ పార్లమెంట్లో ఆమోదించినటువంటి చట్టంలో ఉత్తమమైన చట్టంగా కూడా అభివర్ణించారు. స్వతంత్రం నాటికి దేశంలో 562 సంస్థానాలు ఉండగా వాటిలో 554 సంస్థానాలు భారత్లో విలీనమయ్యాయి. అలాగే భారత స్వతంత్ర సందర్భంగా నెహ్రూ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగాన్నే మనం ఏమంటారంటే విధితో ఒప్పందం అని ఏ ప్రసంగాన్ని అంటారు అని అంటే నెహ్రూ చేసినటువంటి ఎర్రకోట ప్రసంగం. ఎర్రకోటలో చేసిన తొలి ప్రసంగాన్ని మనం ఏమంటాం, విధితో ఒప్పందం అని చెప్పేసి అని అంటారు. ఈ చట్టం బ్రిటిష్ రాజుకు గల ఎంపైరర్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ బిరుదుని రద్దు చేసింది. బ్రిటిష్ రాజు లేక రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు కూడా రద్దు అయిపోయింది. దీని తర్వాత 1947 తర్వాత ప్రభుత్వం రావడం జరిగింది. దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.